ఇదైతే మనకి ఏఎఫ్ క్యాట్ అనమాట 01/2025 ఏదైతే ఉందో 336 వేకెన్సీస్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 2nd డిసెంబర్ 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 31st డిసెంబర్ 2024 మిడ్ నైట్ అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక డైరెక్ట్గా ఇక్కడ సైన్ ఇన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ సైన్ ఇన్ అంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీరు క్యాప్చర్ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా అయితే లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ సైన్ అప్ అని ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఏఎఫ్ క్యాట్ 01/2025కి సంబంధించి ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీకు ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, మీకు మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, జనరేట్ ఓటీపీ అనాలన్నమాట. పైన ఇచ్చినటువంటి ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి సైన్ అప్ అనే బటన్ దాని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ మనం సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే అయ్యామన్నమాట. మనకు ఒక పాస్వర్డ్ అయితే వీళ్ళు పంపించడం జరుగుతున్నది. అక్కడ ఇచ్చినప్పుడు అక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి మీకు పాస్వర్డ్ వస్తుంది అనమాట. అది తీసుకొని ఇక్కడ మనం సైన్ ఇన్ అయితే అవ్వాలి. సైన్ ఇన్ ఉంది, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అక్కడ ఏదైతే ఎంటర్ చేసామో రిజిస్ట్రేషన్లో సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ మనకు వచ్చిందనమాట. ఇప్పుడు ఈమెయిల్ ఐడికి అలాగే మొబైల్ నెంబర్కి ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి. సైన్ ఇన్ లాగిన్ అయితే అయ్యామన్నమాట. లాగిన్ అయితే మనకి రీసెట్ పాస్వర్డ్ ప్రాంప్ట్ అయితే వచ్చింది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సెకండ్ టైం పైన ఇచ్చిన పాస్వర్డ్ కింద కన్ఫర్మ్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అనమాట. అది మనకి 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, దీంట్లో ఏదో ఒకటి, అలాగే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ ఒక న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి, రీసెట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ ప్రకారం 2 ఎంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ, అలాగే ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ అనమాట. వాటిల్లో కూడా మనకి ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్, ఎన్సిసి స్పెషల్ ఎంట్రీలు, ఫ్లయింగ్ అనమాట. ఇలా అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు అలాంటి ప్రాంప్ట్స్ అయితే వస్తాయి అనమాట. 2 ప్రాంప్ట్స్, ఒకటి వచ్చేసరికి ఏఎఫ్ క్యాట్, ఇంకోటి ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ అనమాట. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ చదువుకున్న తర్వాత మనం కిందకైతే రావాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఇది టిక్ ఆన్ అయితే చేయాలన్నమాట. మనం చదువుకున్నాం అని చెప్పేసి ఇక్కడ సేవ్ అని కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. మొదట అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేయాలి, ఇంకా అప్లోడ్ డాక్యుమెంట్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అలాగే ఫైనల్ సబ్మిట్ చేయాలి, ఫీజు పే చేసుకోవాలి 550 రూపీస్ అనమాట. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి, పే అయిందా లేదా కరెక్ట్గా. ఇంకా ప్రివ్యూ అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క గైడ్లైన్స్ కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ మనం టిక్ ఆన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత కోర్స్ ప్రిఫరెన్స్ అనమాట, అలాగే ఎడిషనల్ డీటెయిల్స్, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది మనం 1 by 1 అయితే అన్నీ కూడా ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. మనం అక్కడ రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కాబట్టి ఇంకా హ్యావ్ యూ ఎవరి నేమ్ హ్యాస్ బిన్ అఫీషియల్లీ చేంజ్, మీ నేమ్ ఎప్పుడైనా కనుక చేంజ్ చేసుకుంటే కనుక అంటే 10th క్లాస్ మెట్రికులేషన్ తర్వాత మీ నేమ్ కనుక చేంజ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ చేంజ్డ్ నేమ్ ఆఫ్టర్ 10th మెట్రికులేషన్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో మీ యొక్క 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తున్నది. ఇంకా సెకండ్ ఈమెయిల్ ఐడి ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు అనమాట. అలాగే క్యాండిడేట్స్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీ యొక్క 10th మెమోస్ ప్రకారం మీ యొక్క పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయో విజిబుల్గా ఆ యొక్క ప్లేస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి, ఈ విధంగా అనమాట. ఇంకా మీరు కనుక గ్లాసెస్ కనుక వేర్ చేస్తూ ఉంటే మీకు అలవాటు ప్రకారం రోజు కనుక ఎస్ అయితే పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. అలాగే ఐడి ప్రూఫ్ అనమాట. ఇక్కడ ఐడి ప్రూఫ్ కోసం మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, అలాగే ఓటర్ ఐడి అనమాట. అలాగే 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే ఎనీ అదర్ ఫోటో ఐడి ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదన్నా ఉన్నప్పటికీ కూడా ఆధార్ కార్డు కూడా మనం
పెట్టచ్చు అనమాట. అంటే అదర్ దాన్ ఆధార్ అన్నారనమాట. ఎనీ అదర్ వ్యాలిడ్ ఫోటో ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీ అదర్ దాన్ ఆధార్, అంటే ఆధార్ కాకుండా ఇంకేదైనా గవర్నమెంట్ ఫోటో ఐడి ఉన్నటువంటిది అదైనా పెట్టచ్చు. లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, లేదంటే 10th మార్క్ షీట్ అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే దాని యొక్క నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఏదైతే మనకు సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ ఐడి ప్రూఫ్ దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి పిఏబిటి సిపిఎస్ఎస్ స్టేటస్ అయితే అడుగుతున్నారనమాట. ఇది ఎవరైతే మన ఫ్లయింగ్ బ్రాంచ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళైతే కనుక కంపల్సరీ మస్ట్ బి పాస్ అయితే ఉన్నా, లేకపోతే నాట్ అపియర్డ్ అయితే సెలెక్ట్ చేయాలన్నమాట. ఫెయిల్ అయితే కాకూడదు అనమాట. ఈ సిపిఎస్ఎస్ అంటే మనకి కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ అనమాట. అలాగే సిపిఎస్ఎస్ అనేది లైఫ్లో ఒకసారి మాత్రమే ఇదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అదైతే ఆ యొక్క రిజల్ట్ అనేది అయితే అవుతుంది అనమాట ఫ్యూచర్ అటెంప్ట్స్ కోసము. అదైతే మీరు నాట్ అపియర్డ్ లేకపోతే పాస్డ్ అయితే పెట్టాలి. ఫెయిల్డ్ అని పెడితే కనుక ఈ ఫ్లయింగ్ బ్రాంచ్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్. అలాగే మీకు డీజీసీఏ నుంచి కనుక ఈ యొక్క వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కనుక ఉంటే ఎస్ పెట్టాలన్నమాట, లేదంటే నో పెట్టాలి. ఇంకా ఆర్ యూ సర్వింగ్ ఎయిర్మెన్ ఆఫ్ ఐఏఎఫ్, ఈ యొక్క ఐఏఎఫ్లో కనుక మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్గా కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే అనాలి ఫ్రెండ్స్. మనకి ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి ఏఎఫ్ క్యాట్ అండ్ ఎన్సిసి స్పెషల్ ఎంట్రీకి సంబంధించి 20 to 24 ఇయర్స్ అనమాట. January 1, 2026కి చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బోర్న్ అయ్యి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. 2 January 2002 అలాగే 1 January 2006 అనమాట. ఇంకా డీజీసీఏ ఎవరికైతే ఈ యొక్క కరెంట్ ఈ యొక్క కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రం 26 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక గ్రౌండ్ డ్యూటీకి టెక్నికల్కి అలాగే నాన్ టెక్నికల్కి సంబంధించి 20 to 26 ఇయర్స్ ఏజ్ అనమాట. యాజ్ ఆన్ January 1, 2026కి చెక్ చేసుకోవాలి. వీళ్ళకి కూడా 2 డేట్స్ అయితే ఇచ్చారు. 2 January 2000, 1 January 2006. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బోర్న్ అయ్యి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మన అప్లికేషన్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. డేట్ రేంజ్ అనమాట 2 January 2000 అలాగే 1 January 2006 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇక్కడ మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. క్యాలెండర్ వస్తుంది. క్యాలెండర్ నుంచి మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇయర్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, డే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే బటన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ కోసం ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇంటర్మీడియట్ తర్వాత ఎనీ గ్రాడ్యుయేషన్, అలాగే ఇంటర్మీడియట్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. పీజీ కూడా చేస్తుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే ఇంటిగ్రేటెడ్ పీజీ కనుక చేస్తుంటే ఇంటర్ తర్వాత లాస్ట్ ఆప్షన్ అయితే మీరు తీసుకోవాలన్నమాట. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలి అంటే ఇక్కడ టు చెక్ ఎలిజిబిలిటీ క్లిక్ హియర్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేయొచ్చు అనమాట. యాజ్ ఏ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్లో మనం చెప్పినట్టుగా ఏదైతే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాలో దాని ప్రకారం అయితే ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట. యాజ్ ఏ గ్రాడ్యుయేట్గా మీకు ఈ యొక్క కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫర్ మెన్ అనమాట. అలాగే ఉమెన్కి, మెన్ అండ్ ఉమెన్కి ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ కోసము మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి, ఇంకా ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ కోసము ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వరుసగా ఇచ్చారనమాట. అదైతే మనం ఆల్రెడీ వీడియోలో ముందు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది అనమాట. సపోజ్ మీరు ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఇలాగ తీసుకోవాలి. ఇంకా సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అనమాట. గ్రాడ్యుయేషన్ ఆప్షన్ ABCD ఇక 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇంకా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఆప్షన్ 1 ఏంటంటే ఏలో మనకి BE BTech అనమాట. మినిమం 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో BE BTech అనమాట. అలాగే ఇక్కడ మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అలాగే వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి BE BTechతో పాటు ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. అలాగే Cలో వచ్చేసరికి BCom BBA ఇక్కడ CA CMA CS CFA అవి చేసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి, లేదంటే BSc చేసిన వాళ్ళు కానీ ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనమాట. ఇంకా 4th ఆప్షన్ వచ్చేసరికి ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ పైన కాకుండా ఇంకా ఏదైనా 4th ఏదైనా ఉంటే కనుక ఇక్కడ BE BTech AMIE
నాట్ ఫెయిలింగ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఈ 3 కాకుండా ఏబిసి కాకుండా డి అయితే ఇదైతే తీసుకోవాలన్నమాట. మీ యొక్క గ్రాడ్యుయేషన్ యొక్క వివరాలు అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా సపోజ్ మీరు ఏ అయితే కనుక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దానికి సంబంధించిన సి అయితే సి, బి అయితే బి అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ ఏఎంఐ లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ స్ట్రీమ్ అనమాట. మీరు ఏ స్ట్రీమ్లో అయితే చేశారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే గ్రాడ్యుయేషన్ కోర్స్ డ్యూరేషన్ అనమాట 4 years ఇక్కడ ఇయర్స్లో ఏమని చెప్తున్నారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. మీరు గ్రాడ్యుయేషన్ ఏ కాలేజీలో చదువుకున్నారో ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. టైప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ అప్టైనింగ్ ద గ్రాడ్యుయేషన్, మీరు ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే మీరు పాస్ అయినటువంటి డేట్ అనమాట మీ యొక్క మెమోస్లో అయితే ఉంటుంది. సెలెక్ట్ అయితే చేసుకోవాలి క్యాలెండర్ నుంచి. లేదంటే మీరు ఎగ్జామ్స్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కనుక ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. అయితే పాసింగ్ డేట్ వచ్చేసరికి 31st May 2025 దాకా ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ పాసింగ్ డేట్ టిల్ 31st May 2025 అనేది మనకి కట్ ఆఫ్ అనమాట. అప్పటి వరకు మీ ఆ లోపల కనుక మీరు కనుక పాస్ అయ్యే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేట్ అగ్రిగేట్ పర్సంటేజ్ అనమాట. ఇక్కడ మనకి కన్వర్షన్ ఫార్ములా డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ కనుక ఏదన్నా ఆ యొక్క ఫార్ములా ఇస్తారు, ఆ సర్టిఫికేట్ ఇస్తారనమాట మీకు. దాని ప్రకారం అయితే మీరు మల్టిప్లికేషన్ చేసుకొని ఆ యొక్క సిజిపిఏ నుంచి మీరు ఆ యొక్క దీని పర్సంటేజ్ మార్క్స్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఇన్ కేసు ద యూనివర్సిటీ కాలేజీ కనుక మీకు ఆ స్కీమ్ కనుక లేకపోతే కనుక సిజిపిఏ కన్వర్షన్ ఆ యొక్క ఈక్వలెంట్ మార్క్స్కి అప్పుడు ఏం చేయాలంటే మీకు వచ్చినటువంటి సిజిపిఏ బై మొత్తం సిజిపిఐ ఎంత అయిందని టోటల్ సపోజ్ మీకు 7.5 వస్తే బై 9.5 ఇంటూ 100 అయితే వేసుకుంటే మీకు ఈ యొక్క పర్సంటేజ్ అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. దాని ప్రకారం మనం ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా పర్సంటేజ్ ఉంటే కనుక మీరు ఇక్కడ పర్సంటేజ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. డూ యూ హ్యావ్ కరెంట్ బ్యాక్లాగ్ ఇన్ గ్రాడ్యుయేషన్, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. లేదంటే పూర్తి అయిపోతే కనుక నో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇంటర్మీడియట్ హైయర్ సెకండరీ స్కూల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. మీకు ఎంత అగ్రిగేట్ వచ్చింది అనేది అడుగుతున్నారనమాట, మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫిజిక్స్ పర్సంటేజ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎవరైనా ఈ యొక్క ఫిజిక్స్ మ్యాథ్స్ కాకుండా వేరే జనరల్ స్ట్రీమ్లో చదివిన వాళ్ళు అయితే కనుక 0 ఆటోమేటిక్గా వస్తుంది, సరిపోతుంది అనమాట. ఎవరైతే ఈ సైన్స్ స్ట్రీమ్లో చదువుకున్నారో మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళు మాత్రం పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫిజిక్స్ పర్సంటేజ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ అనమాట. అలాగే మ్యాథమెటిక్స్ పర్సంటేజ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అలాగే ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క ట్యాబ్లో మనం కోర్సు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్నీ ఉన్నాయన్నమాట. లాజిస్టిక్స్, వెపన్ సిస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ అవన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు వెపన్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని ఇటువైపుకి వస్తుంది, లేదంటే మన దీని మీద క్లిక్ చేసి ఇటువైపుకి వస్తుంది అనమాట. సో మీరు వరుసగా అయితే మీ యొక్క ప్రిఫరెన్సెస్ అయితే ఫస్ట్ దేనికి ఇస్తారు, సెకండ్ ఏది అనేది వరుసగా అయితే మీరు ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ మీరు ఇటువైపుకి తీసుకొచ్చుకోవాలంటే డైరెక్ట్గా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే క్లిక్ చేస్తే ఇటువైపుకి వచ్చేస్తాయి అనమాట. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మనం ఈ ఎన్సిసి సి సర్టిఫికెట్ మీకు డూ యూ హ్యావ్ ఎన్సిసి ఎయిర్ వింగ్లో కనుక సి సర్టిఫికెట్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా మీకు ఈ యొక్క ఏఎఫ్ఎస్పి కానీ ఇంకా ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ కనుక మీరు గతంలో అపియర్ అంటే అటెండ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే అయ్యి ఉంటే కనుక బ్యాచ్ నెంబరు, అలాగే ప్లేస్ ఆఫ్ ఎక్కడ అపియర్ అయ్యారో, ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ ఎప్పటి నుంచి ఎంతవరకు జరిగినాయి అవన్నీ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అన్ని యాడ్ అవుతాయి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా మీకు ఈ రిక్రూట్మెంట్ గురించి ఎలా తెలిసింది అడుగుతున్నాను, న్యూస్ పేపరా లేకపోతే ఎలాగ తెలిసిందనేది సెలెక్ట్ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ గేట్, మీరు గేట్ కనుక ఎగ్జామ్ అపియర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక ఏ ఇయర్లో అయ్యారో ఇంకా అగ్రిగేట్ కూడా మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం లేదనమాట. సేవ్ అండ్ కంటిన్యూ అయితే మీరు చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మన కమ్యూనికేషన్ అంటే అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి అనమాట. మీరు తెలంగాణ ఇస్తే తెలంగాణ యొక్క డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి అనమాట. అలాగే ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈ విధంగా. అలాగే ఇక్కడ పిన్ కోడ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ల్యాండ్లైన్ ఉంటే కనుక ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్టీడీ కోడ్ అనమాట. సపోజ్ హైదరాబాద్ అయితే 040 నెంబరు, లేదంటే అవసరమైతే లేదనమాట, ఆప్షనల్ ఇది. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం కంపల్సరీగా మీరు మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకా పైది వచ్చేసరికి మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట. కింద కమ్యూనికేషన్ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. బోత్ ఆర్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కిందకైతే వచ్చేస్తాయి. లేదంటే ఈ కాలమ్స్ కూడా 1 by 1 అయితే మీరు ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఇక్కడ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకి 10 to 50 KB మధ్య అయితే ఉండాలన్నమాట. మీ ఫోటోగ్రాఫ్ ఫైల్ నేమ్ అయితే ఇక్కడ పాస్వర్డ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఇలా ఉండాలి, థంబ్ ఇంప్రెషన్ ఇలా ఉండాలన్నమాట. జెంట్స్ ఎవరైతే ఉన్నారో మేల్స్ వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేస్తూ ఉంటే దైర్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీరు రాంగ్ ఇస్తే కనుక తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉండదన్నమాట. ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి మీరు ఆ యొక్క ఫైల్ నేమ్ ఈ విధంగా ఉండాలి, అది కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఆ యొక్క జేపీజీ ఫైల్ నేమ్కి. తర్వాత అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అయిపోయిన తర్వాత క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనమాట. ఇక్కడ ఫోటో సరికి ఇక్కడ డైరెక్ట్ ఇలా అయితే ఉండాలన్నమాట. ఇక్కడ స్లేట్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం మామూలు ఫోటో అయితే వైట్ బ్యాక్గ్రౌండ్, లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అలాగే సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్. కిందకు వచ్చేసరికి ఇక్కడ క్యాప్చర్ అయితే చేసుకోవాలి. కెమెరా ముందు కూర్చొని వెబ్ క్యామ్ ముందు దానికి ఫేస్ దానికి ఎదురుగా ఉండేలాగా చూసుకొని దాని వైపు చూస్తూ ఇక్కడ స్టార్ట్ కెమెరా అంటే ఇక్కడికైతే ఇమేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత డిక్లరేషన్ అయితే ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ప్లేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో సెలెక్ట్ స్టేట్ అని అడుగుతున్నారు ఎగ్జామ్ సిటీ కోసం. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సిటీస్ అయితే వస్తున్నాయి. సపోజ్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వచ్చాయి. అలాగే మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, వరంగల్ అయితే వచ్చాయి అనమాట. ఇక్కడ మనకి టోటల్గా 5 సిటీస్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టిక్ ఆన్ వచ్చాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయిపోయింది, అప్లోడ్ డాక్యుమెంట్స్ అయిపోయింది, ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయిపోయింది. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. సేవ్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ అనేది ఇక్కడ పేమెంట్ అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అయితే మనం చేయాలన్నమాట. ఫైనల్ సబ్మిట్ చేసాం, సక్సెస్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఫీజు అయితే మనం ఇప్పుడు పే చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పేమెంట్ గేట్వేస్ అయితే ఉన్నాయి. ఇలాగా ఇక్కడ ఏదో సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ పే అనాలి. పే అంటే వీఆర్ ప్రొసీడింగ్ అని వచ్చింది. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజ్ 550 రూపీస్ ప్లస్ GST చూపిస్తారు. గతంలో 250 ఉండదు, ఇప్పుడు 550 చేశారు. అదైతే మనం ఏదో ఒక పేమెంట్ గేట్వేలో ఫీజు అయితే పే చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.